హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే కార్తీక పౌర్ణమి ఇలా జరుపుకున్నాము. ఒక్కసారి చూసేయండి. మేము ఇక్కడ కార్తీక దీపం పెట్టాలన్నా, శివాలయంకి వెళ్ళాలన్నా మాకైతే ఇక్కడ టెంపుల్ ఉండదండి. మా ఊర్లో మేము కొండ మీదకి వెళ్ళాల్సిందే. శివాలయంకి వెళ్ళాలంటే మేము కొండ మీదకి వెళ్తుండగా మాకు మధ్యలో ఒక అమ్మవారు వస్తుందండి. ఆమెను దర్శించుకొని మేము కొండ మీదకైతే వెళ్ళాము. అక్కడ చాలా జనం ఉన్నారండి. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. ఏమంటే అక్కడ మేము ఒత్తులు వెలిగించడానికే కొంచెం కష్టపడ్డాము. ఎందుకంటే కొండ మీద కదా, చాలా అంటే చాలా గాలి ఉండింది. చలి కూడా చాలా చంపేసిందండి. నిజంగా 6:30, 7 లోపే వెళ్ళిపోయాం. కానీ అక్కడ మంచు కుడవడం వల్ల, గాలి ఎక్కువగా రావడం వల్ల మా దీపాలు అయితే అసలు ఒక్కటి వెలగలేదండి. చాలా ఇబ్బంది పడిపోయాము. ఎంతో ఆశతో వెళ్ళామండి. ఆ దేవుడిని వేడుకొని ఆ దేవుడి ముందు మేము 1,00,000 ఒత్తులు వెలిగించాలని, ఇంకా 108 ఒత్తులు కూడా పెట్టాలనుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక లాస్ట్లో దీపాలు వెలిగించేటప్పుడు అసలు అవ్వలేదండి. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఎవరో ఒక్కరో ఇద్దరో వెలిగించేశారు. అది దేవుడి వెనకాల ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పెట్టిన వాళ్ళ దీపాలు ఒకటే వెలుగుతున్నాయి. చాలా అంటే ఇయర్ చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని గాలి అయితే. ఏమో అది శివుడి దయో మళ్ళీ మాకేమో తెలియదు, కానీ మా దీపాలు అయితే కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఇంకా మనసులో దేవుణ్ణి అనుకొని ఇంకా అట్లే ట్రై చేస్తూ ఉన్నాము. లాస్ట్కి ఎలాగో ఇంకా అలా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా గుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని మనసులో ఏమైనా తప్పు చేసింటే క్షమించయ్యా అనుకుని ఇంకా మేము తిరిగి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యి వచ్చేలోగా 10 అయిందండి. ఈ ఇయర్ మాకు ఇలా గడిచిందండి.